మన గోనెగండ్లలో కూటమి ప్రభుత్వం మీరందరూ ఆశీర్వదించిన తర్వాత సంవత్సరానికి ఇంకా రేపటితో ఒక సంవత్సరం రోజులు పూర్తయ్యే ముందర గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి తప్పుడు కార్యక్రమాలతోటి ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి తాగునీరు కానీ సాగునీటి విషయంలో ఏ రకంగా సర్వనాశనం చేశారో ఆ చేసినటువంటి దాన్నన్నింటి కూడా సరిదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ఎమ్మెల్యేగా మీరందరూ ఆశీర్వదించిన తర్వాత ఆ సరిదిద్దుకునే కార్యక్రమాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి మంచి పనులు చేసేటువంటి కార్యక్రమాల్లో ఉదాహరణే ఇక్కడ కనిపించేటువంటి ఈ ట్యాంకు. ఇది కూడా దీని విషయం పాపం మా డిఈ గారు సరిగ్గా చెప్పలేకపోయినారు. మా సర్పంచ్ గారు పాపం మాట పూర్తిగా బయటికి రాలే ఇంకా ఏం జరిగిందనేది. ఇది ఒకసారి చూసుకుంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు సంయుక్తంగా గత ప్రభుత్వంలో కూడా ఎలక్షన్లు ఇంకా ఒక నెల రోజు 2 నెలల ముందు వస్తుందనగా జల జీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి త్రాగునీటి కోసం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ట్యాంకులను శాంక్షన్ చేయడం జరిగింది.